తీయగా చల్లగా. అందరికీ నమస్కారం. పాడుతా తీయగా సిల్వర్ జూబ్లీ సీజన్ 25 లవ్ సాంగ్స్ రౌండ్ కి స్వాగతం. పాడుతా తీయగా చల్లగా. ముందుగా పెద్దలందరికీ ఒక్కసారి ఆహ్వానం పలుకుతాము. చంద్రబోస్ గారు నమస్తే సార్, గుడ్ ఈవినింగ్. కిరమణి గారు వెల్కమ్ బ్యాక్ సార్, గుడ్ ఈవినింగ్. సునీత మ్యామ్ హాయ్. మా వారు చెప్పిన దానికి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టేసేయండి. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ద మోస్ట్ అన్ఎంథూసియాస్టిక్ టీమ్ ఆఫ్ కంటెస్టెంట్స్, వాళ్ళకి గట్టిగా ఒక్కసారి చప్పట్లు కొట్టేసేయండి. గత వారం ఈ 10 మంది కంటెస్టెంట్స్లో నుంచి 5గురు మిల్లేనియం సాంగ్స్తో పోటీ పడ్డారు. ఇవాళ మిగిలిన 5గురు కంటెస్టెంట్స్ లవ్ సాంగ్స్తో మీ ముందుకు రాబోతున్నారు. ఒక రిలేషన్ స్ట్రాంగ్గా ఉండాలన్నా, ఒక వ్యక్తితో బాండింగ్ బాగుండాలన్నా, ఒకరి మాటకి విలువిస్తున్నామన్నా, ఒకరిపై కేర్ చూపిస్తున్నామన్నా, దానికి కారణం లవ్. లవ్ ఏమైనా చేస్తుంది, మనతో ఏమైనా చేయిస్తుంది. అలాంటి లవ్ థీమ్ సాంగ్స్తో ప్రేమ పవర్ ఏమిటో అన్నది పాటల మూలంగా చూపిస్తున్నారు ఈ 10 మందిలో 5గురు కంటెస్టెంట్స్. ఇవాళ ఈ ఎపిసోడ్ అయిన తర్వాత ఈ 10 మందిలో ఏ ఇద్దరికైతే లీస్ట్ మార్క్స్ ఉంటాయో వాళ్ళు పాడుతా తీయగా సిల్వర్ జూబ్లీ సీజన్ నుంచి ఎలిమినేట్ అవుతారు. ఐ వాజ్ లుకింగ్ ఫర్ అ బెటర్ వర్డ్ దెన్ ఎలిమినేట్, బట్ అన్ఫార్చునేట్లీ ఇలాగా ఎలిమినేట్ అవ్వకుండా ఫైనల్స్ వరకు చేరుకొని ఫైనల్స్లో హైయెస్ట్ స్కోర్ గెలుచుకున్న కంటెస్టెంట్ విల్ బి ద ఫస్ట్ విన్నర్. వారికి 20 లక్షల రూపాయలు బహుమతికి అందజేయనున్నారు. సెకండ్ హైయెస్ట్ స్కోరర్కి 5 లక్షల రూపాయలు బహుమతికి అందజేయనున్నారు. మా పాడుతా తీయగా అండ్ కంటెస్టెంట్స్ని ఎంతగానో ఎంకరేజ్ చేస్తున్న ఆర్గనైజేషన్ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, 3వ స్థానం విజేతకు 1,00,000 రూపాయలు కీరవాణి గారి తరఫు నుంచి, 4వ స్థానం విజేతకు కీరవాణి గారి కాంపోజిషన్లో ఒక సాంగ్ పాడే అవకాశం, అండ్ 5th ప్లేస్ సింగర్కి కీరవాణి గారి బృందంలో ఒక భాగంగా ట్రావెల్ చేసే అవకాశం కూడా కలుగుపోతుంది. సో ఆల్ ద బెస్ట్. డోంట్ వరీ అబౌట్ ది ఎలిమినేషన్. లెట్స్ ఆల్ హ్యావ్ అ గ్రేట్ టైమ్ టుడే. చరణ్, ఒక కొత్త ఎలిమినేట్ అనే పదం పాతపడిపోయింది. చెలిమినేట్. చెలిమినేట్, ఓకే. చెలిమి అంటే ఏంటి? ఫ్రెండ్షిప్ ఏనా? ఫ్రెండ్లీగా వాళ్ళు నవ్వుతూ బయటకు వెళ్తారు, ఆల్ ద బెస్ట్ మిగతా వాళ్ళకి చెప్పి. కాబట్టి చెలిమినేట్. ఈ 10 మందిలో ఏ ఇద్దరికైతే లీస్ట్ మార్క్స్ ఉంటాయో వాళ్ళు సీజన్ 25 నుంచి చెలిమినేట్ అయ్యి 8 మంది మాత్రమే ఇంకా ఈ సీజన్లో కంటిన్యూ అవుతారనమాట. ఇవాళ ఈ ఎపిసోడ్ ఫస్ట్ కంటెస్టెంట్ని పిలవబోయే ముందు నాకు నచ్చిన ఒక మంచి లవ్ సాంగ్ మీకు ప్రెజెంట్ చేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో వెరీ మచ్. లిపిలేని కంటి బాస తెలిపింది చిలిపి ఆశ, నీ కన్నుల కాటుక లేఖలలో, నీ సొగసుల కవితారేఖలలో ఇలా ఇలా చదవని నీ లేఖని, ప్రణయ రేఖని, బ్రతులైన లేని లేఖ, బ్రతుకైన ప్రేమ లేఖ, నీ కౌగిట బిగిసిన శ్వాసలతో, నీ కవితలు నేర్పిన ప్రాసలతో ఇలా ఇలా రాయని నా లేఖని, ప్రణయ రేఖని, లిపిలేని కంటి భాష తెలిపింది చిలిపి ఆశ.
అమావాస్య నిశిలో కోటి తారలున్న ఆకాశం వెతుకుతూ ఉంది వేదన తానై తిదియ నాటి చావిలి కోసం. వెలుగు నీడలెన్నున్నా వెలగలేని ఆకాశం. లలలల లలలల తనన 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 ఎదుగుతూ ఉంది వెన్నెల తానే ఒక్కనాటి చాబిలి కోసం. లిపిలేని కంటి భాష తెలిపింది చిలిపి ఆశ. నీ కౌగిట బిగిసిన శ్వాసలతో నీ కవితలు నేర్పిన ప్రాసలతో ఇలా ఇలా చదవని నీ లేఖని ప్రణయ రేఖని. లిపిలేని కంటి భాష తెలిపింది చిలిపి ఆశ. లవ్ సాంగ్స్ రౌండ్ లో ఫస్ట్ కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి ప్రణీత. రాధకు నీవేర ప్రాణం, ఈ రాధకు నీవేర ప్రాణం. రాధా హృదయం మాధవ నిలయం, రాధా హృదయం మాధవ నిలయం. ప్రేమకు దేవాలయం, ఈ రాధకు నీవేర ప్రాణం, ఈ రాధకు నీవేర ప్రాణం. నీ ప్రియవదనం వికసిత జలజం, నీ దరహాసం జాబిలి కిరణం. నీ ప్రియవదనం వికసిత జలజం, నీ దరహాసం జాబిలి కిరణం. నీ శుభచరణం, నీ శుభచరణం. ఈ రాధకు శరణం, రాధకు నీవేర ప్రాణం, ఈ రాధకు నీవేర ప్రాణం.
జడ్జెస్ ఓవర్ టు యూ. ప్రణీత, నమస్తే సార్. ఎట్లా పాడావు అన్న విషయం పక్కన పెడితే నీ గాత్ర ధర్మానికి ఈ పాట చక్కగా మ్యాచ్ అయింది. చక్కటి సెలక్షన్, ఈ పాట సెలెక్ట్ చేసుకోవడం నిజంగా నువ్వు ఆ ఎక్స్ప్రెషన్ అంతా కూడా అందులో ఉన్న ఆ లిరిక్కి, ఆ రాగానికి చక్కగా కుదిరింది. ప్లస్ నువ్వు బాగా పాడావు. బాగా పాడడం కన్నా ముందర నీ వాయిస్ చక్కగా సరిపోయింది ఈ పాటకి. అంచేత చాలా ఆనందకరంగా అనిపించింది పాడినంతసేపు కూడా. ఆర్తి కనబడింది, హాయిగా ఉంది. ఆర్కెస్ట్రా డామినేషన్ కూడా లేదు. ఎప్పుడైతే లేదో వాయిస్ కంప్లీట్గా బయటకు వచ్చింది. చాలా చక్కగా పాడావమ్మా. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రణీత, ఎస్ సార్. బాగా పాడావమ్మా, చాలా బాగా పాడావు. ప్రేమ గీతాన్ని ఎంపిక చేసుకోవడమే కాకుండా ఎంపిక చేసుకున్న ప్రేమ గీతాన్ని చాలా ప్రేమగా పాడావు. అదొకటి. ఇందులో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే పాటలోని ప్రతి వాక్యం చివర ప్రాణం, హృదయం, నిలయం, దేవాలయం, జలజం, వదనం, కిరణం, చరణం, శరణం, తీరం, సారం, ఇలా ప్రతి వాక్యంలో చివరి పదంలో చివరి అక్షరం ఏంటంటే పూర్ణానుస్వారం. సున్నా అని మనం లెక్కల్లో ఉంటాం, కానీ తెలుగు భాషలో పూర్ణానుస్వారం ఉండడం వల్ల చక్కగా చాలామంది ఏంటంటే దేవాలయం, శరణం అంటూ ఇంకా పెదాలు మూత పడవు. పెదాలు మూత పడితేనే ఆ పూర్ణానుస్వారం ఉచ్చరింపబడుతుంది. నువ్వు చాలా జాగ్రత్తగా దేవాలయం, యమునా తీరం, సారం అంటూ చాలా చాలా జాగ్రత్తగా ఉచ్చరించావు ఆ మాటని. దానికి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఎంత బాగా పాడావో. థ్యాంక్ యూ మ్యామ్. నీ ప్రేమంతా ఒలుకుపోసావు పాటలో. వన్ ఆఫ్ ది అంటే నాకు సుశీల్ గారి ముందు ఈ పాట ఫస్ట్ టైం పాడే అవకాశం కలిగినప్పుడు నేను ఎంత టెన్షన్ పడ్డానో నాకు ఈరోజు గుర్తుంది. ఆ వేళ 1-2 మిస్టేక్స్ చేశానని మనసులో తులుస్తూ ఉంది. ఒక 3-4 ఏళ్ళు ఆ బాధ అనుభవించి ఒకరోజు ఫోన్ చేసి మీరు ఇంట్లో ఉన్నారా అని లిటరలీ ఫోర్స్ చేసి ఆవిడ్ని, మీరు ప్లీజ్ నా కోసం ఆంటీ ఒక 10 minutes నాకు కేటాయించగలుగుతారా ప్లీజ్ అని వెళ్ళి ఆవిడ కాళ్ళ దగ్గర కూర్చొని ఈ పాట పాడాను. ఆ వేళ కరెక్ట్గా పాడా, భయపడకుండా. సో అప్పటి వరకు ఆవిడ ముందు ఇంత అద్భుతంగా ఆవిడ పాడిన పాటని నేను 1-2 మిస్టేక్స్ చేసి అయ్యో చెడగొట్టానే అన్న గిల్టీ ఫీలింగ్ 4 ఏళ్ళు మోసాను చూడు. అసలు తలుచుకుంటేనే ఆ డేస్ అన్నీ కొంచెం టెన్షన్గా ఉంటాయి నాకు. ఎప్పుడైతే ఆవిడ ముందు పాడానో బాగా పాడావు అని ఆవిడ చెప్పిన తర్వాత అమ్మయ్యా అని అనిపించింది నాకు. సో థ్యాంక్ యూ సో మచ్. నాకు చాలా ఇష్టమైన పాట. సునీత గారు, మీరు మరోలా అనుకోనంటే ఒక చిన్న అభ్యర్థన. ఏంటి సార్? ఒక పల్లవి మా కోసం పాడగలరా దయచేసి? అమ్మో వద్దు సార్. సుశీల గారు లేరు ఇక్కడ, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కీరవాణి గారు ఏదన్నా చెప్పేస్తారు, తప్పుంటే ఏముంది. తను పాడింది మళ్ళీ నేను పాడితే ఏం పర్లేదు, ఒక పల్లవి మా కోసం. నీ ప్రియవదనం వికసిత జలజం నీదరహాసం జాబిలి కిరణం. నీ ప్రియవదనం వికసిత జలజం నీదరహాసం జాబిలి కిరణం. నీ శుభ చరణం శుభ చరణం ఈ రాధకు శరణం. రాధకు నీవేరా ప్రాణం. ఈ రాధకు నీవేరా ప్రాణం. రాధా హృదయం మాధవ నిలయం. రాధా హృదయం మాధవ నిలయం. ప్రేమకు దేవాలయం. ఈ రాధకు నీవేరా ప్రాణం. థ్యాంక్ యూ సాయి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ సునీత గారు అడగంగానే పాడినందుకు. అండ్ బ్యూటిఫుల్గా పాడారమ్మా. థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్. లవ్ సాంగ్స్ రౌండ్లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ శ్రీరామ్ చరణ్.
సుందరి నేనేను వంట చూడని నీలో నన్నంట కానుకే ఇచ్చా మనసంత జన్మకే తోడై నేనుంటా గుండెలో నిండమంట నీడగా పాడమంట నా సిరి నీవేనట సుందరి నేనేను వంట చూడని నీలో నన్నంట కానుకే ఇచ్చా మనసంత జన్మకే తోడై నేనుంటా అనుకున్న మాటలు సర్వం కరిగిపోతే న్యాయమా మధురాల మధువులు చిందే చల్లని ప్రేమే మాయమా ఆరే పవలు నిద్రలోను ఎదని తోడే కోరును యుద్ధాల ఏమైనా నా ఆత్మే నిన్నే చేరును ఎద తెలుపు ఈ వేళ ఏల ఈ శోధన జాబిలిని నీవడుగు తెలుపు నా వేదన నాలో ప్రేమే మరిచావో ప్రేమే నన్నే గెలిచేనే కానుకే ఇచ్చా మనసంత జన్మకే తోడై నేనుంటా సుందరి నేనేను వంట చూడని నీలో నన్నంట గుండెలో నిండమంట నీడగా పాడమంట నా సిరి నీవేనట సుందరి నేనేను వంట చూడని నీలో నన్నంట కానుకే ఇచ్చా మనసంత జన్మకే తోడై నేనుంటా పువ్వులే ముళ్ళై తోచు నీవే నన్ను వీడితే ఊహలే పూలై పూచు నీ ఎదమాటున చేరితే ఆ మాసాలు వారాలవును నీవు నేను కూడితే వారాలు మాసాలవును ఆటే మారి సాగితే పొంగుని బంధాలే నీదరి చేరితే గాయాలు ఆరేను నీ ఎదుట ఉంటే నీవే కదా నా ప్రాణం నీవే కదా నా లోకం సుందరి నేనేను వంట చూడని నీలో నన్నంట కానుకే ఇచ్చా మనసంత జన్మకి తోడై నేను
చూడని నీలో నన్నంట కానుకే ఇచ్చా మనసంత జన్మకే తోడై నేనుంటా. సోలోగా పాడటం అన్నది చాలా కష్టం ఈ పాట. ఎందుకంటే ఇన్స్టెంట్గా వచ్చేస్తుంది, ఇమీడియట్గా వస్తుంది లైన్. సూపర్గా హ్యాండిల్ చేసావు. థ్యాంక్ యూ సార్. పిల్లలు చక్కగా పాడారు నాన్న. ఓవర్ టు యూ జడ్జెస్. ఈ పాట బీజిఎమ్స్ ఎడిట్ చేస్తే ఏదో సగం పాటే పాడిన ఫీలింగ్ వస్తుంది. అయినా కూడా వీ హ్యావ్ టు డూ ఇట్ అన్ఫార్చునేట్లీ. బట్ ఏదో చిన్న వెలితే అనిపించినా కూడా నువ్వు నీ పాటలో మొత్తాన్ని చాలా బాగా హ్యాండిల్ చేసి ఆ 2 వర్షన్స్ని ఎస్పెషల్లీ సెకండ్ చరణం నుంచి అత్యద్భుతంగా పాడావు. అత్యద్భుతంగా పాడావు. థ్యాంక్ యూ మ్యామ్. రామ్ చరణ్ సార్. ఇంతవరకు ప్రతి సంచికలోనూ నువ్వు ఆల్మోస్ట్ పాడుతూ వచ్చావు కదా. అవును సార్. నీ పెర్ఫార్మెన్సెస్ అన్నిట్లోనూ కూడా ఇది బెస్ట్. థ్యాంక్ యూ సార్. రామ్ చరణ్ సార్. చాలా బాగా పాడావు. చాలా మంచి పాట. పాశ్చాత్య సాహిత్యంలో ఓ హెన్రీ అని ఒక కథకుడు ఉన్నాడు. ఆయన ఏంటంటే మెరుపు కథల ఓ హెన్రీ. ప్రతి కథకి అసలు ఒక అమోఘమైన అద్వితీయమైన ముగింపిస్తాడు. ఆ ముగింపును ఏ పాఠకులు ఎవ్వరు ఊహించలేని ముగింపునిస్తాడు. అది ఆయన ప్రత్యేకత. మెరుపు కథల ఓ హెన్రీ. ప్రతి కథకు అలాంటి ముగింపిస్తారు. రాజాగారు కూడా ఇప్పుడు చరణంలో మాసాలు వారాలవును నీవు నేను కూడితే, వారాలు మాసాలవును పాటే మారి సాగితే, పొంగు నీ బంధాలే నీదరి చేరితే, నేనే నా ప్రాణం నీవే కదా నా లోకం సుందరి. అసలు ఆ ముగింపు ఎలా వచ్చింది? అసలు అది ఆశ్చర్యం. అసలు అదొక మెరుపు ముగింపు. నాకెప్పుడు ఆశ్చర్యం. ఆ ముగింపు ఎలా వస్తుంది, ఎలా తట్టింది, ఆయనకి ఎలా స్ఫురించనేది ఎన్ని వందల సార్లు ఆలోచించినా మనకు సమాధానం దొరకదు. ఈ పాట కాదు, ఒక ఉత్సవ ప్రకటన. అపూర్వ రాగభావాల ఆనందోత్సవ ప్రకటన. అద్భుతంగా పలికారు. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ రౌండ్లో కలుద్దాం. చంద్రబోస్ గారు, లవ్ సాంగ్స్ రౌండ్. మీ లవ్ని డిస్క్రైబ్ చేయాలంటే ఏ పాటతో మీరు డిస్క్రైబ్ చేయగలరు? వాట్ ఈస్ ద రైట్ సాంగ్? పరదేశీ పాటతో నిర్వచించవచ్చు నా ప్రేమను. ఎందుకంటే నేను ఫ్లైట్లో ప్రయాణిస్తున్నప్పుడు పక్కన కూర్చున్న సహ ప్రయాణికురాలు నేను పరదేశంలో రాసిన పాటలోని పంక్తులు ఉదహరించింది. పూలకు రంగులు ఎన్నున్నా నీడ మాత్రం నలుపే, ప్రేమకు హద్దులు ఎన్నున్నా దాని ఫలితం గెలుపే. పాటలు వందలు వేలున్నా వాటి స్వరములు ఏడే, ప్రేమకు నడకలు ఎన్నున్నా చివరికి అడుగులు ఏడే. ఈ పంక్తులను ఉదహరించింది. అంటే ఒక నృత్య దర్శకురాలు విన్యాసాలు అంటే భంగిమల మీద, శరీర విన్యాసాల మీద ఉంటుంది కానీ దృష్టి పాటల్లోని కవితాత్మకమైన పంక్తుల మీద కూడా ఉంటుందా? కవిత్వాన్ని అర్థం చేసుకుందంటే కవిని కూడా అర్థం చేసుకుంటుందనే ఉద్దేశంతో తనను అర్థాంగం చేసుకున్నా. అంటే అక్కడ ఫ్లైట్లోనే ప్రపోజ్ చేస్తారా సార్? దిగిన తర్వాత ఎయిర్పోర్ట్లోనే అయిపోయింది? లేదా తర్వాత వేరే చాలా పోయిటిక్గా ఉంటుందా సార్ మీ లైఫ్? అవునండి. ఎందుకంటే ప్రతి విషయం కూడా మేము మా పాటలు, ఇప్పుడు నేను పాటలు రాసినవన్నీ చెప్తుంటాను. తను కొంత రాస్తుంది, తమిళ సాహిత్యాన్ని తను చెప్తుంది, నాకు చదివి చెప్తుంది. రకరకాల ఇల్లంతా మేము డైనింగ్ టేబుల్ మీద మేము భోజనం చేస్తున్నప్పుడల్లా పాటల గురించి, సాహిత్యం గురించే చర్చ. మాకు ఇంకా వేరే ఏమీ ఉండదు. మాకు మాటలు ఇంకా పాటల గురించి మాట్లాడుకుంటాం. తాండవం ఎప్పుడైనా చేస్తారా ఆవిడ? ఒక 2-3 సార్లు జరిగిందిలేండి. పొరపాట్లు నావే కదా, నా వల్ల పొరపాట్లు జరిగింది. దానికి ఎంత బ్లష్ అయ్యే మనిషిని మిమ్మల్ని చూశాను ఫస్ట్ టైం. లవ్ సాంగ్స్ రౌండ్లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఈస్ జయరామ్. అల్లంత దూరాల తారక
కళ్ళెదుట నిలిచింద ఈ తీరుగా అరుదైన చిన్నారిగా కోవెల్లో దేవేరిగా గుండెల్లో కొలువుండగా భూమి కనలేదు ఇన్నాళ్ళుగా ఈమెలా ఉన్న ఏ పోలిక అరుదైన చిన్నారిగా కోవెల్లో దేవేరిగా గుండెల్లో కొలువుండగా అల్లంత దూరాల తారక కళ్ళెదుట నిలిచింద ఈ తీరుగా కన్యాదానంగా ఈ సంపద చేపట్టే ఆ వరుడు శ్రీహరి కాడ పొందాలనుకున్నా పొందే వీలుందా అందరికీ అందనిది సుందరి నీడ ఇందరి చేతులు పంచిన మమత పచ్చగా పెంచిన పూలత నిత్యం విరిసే నందనమవగా అందానికే అందమని పెంచగా దిగి వచ్చేనో ఏమో దివి కానుక అరుదైన చిన్నారిగా కోవెల్లో దేవేరిగా గుండెల్లో కొలువుండగా తన వయ్యారంతో ఈ చిన్నది లాగిందో ఎందరిని నిలబడనీక ఎన్నో వంపులతో పొంగేయినది తనే మదిని ముంచిందో ఎవరికి ఎరుక తొలి పరిచయం ఒక తీయని కలగా నిలిపిన హృదయమే సాక్షిగా ప్రతి జ్ఞాపకం దీవించగా చలి జీవితం వెలిగించగా అల్లంత దూరాల తారక కళ్ళెదుట నిలిచింద ఈ తీరుగా చాలా ఫేవరెట్ సాంగ్ ఎంపుకున్నావు, చక్కగా పాడావు. థ్యాంక్ యూ జడ్జెస్కి అడుగుతాం. ఓవర్ టు యూ జడ్జెస్. జయరామ్ సార్. ఈ సంచికలో అన్ని నాకు చాలా ఇష్టమైన పాటలే పాడుతున్నారు అన్ని కూడా. ఇంతకుముందు పాట సుందరి, ఈ పాట, రాబోతున్న పాట కూడా నాకు చాలా ఇష్టం. చాలా మంచి పాట. ముఖ్యంగా నాకు ఈ పాటతో ఒక ప్రత్యేకమైన అనుభూతి ఉంది. నాకు ఈ పాటకు సంబంధించింది ఏంటంటే, ఈ పాటలో వాద్య పరికరాలు ఎంత మోతాదులో ఉండాలో అంతే మోతాదులో ఉంటాయి. గాయకుడి గాత్రం మాత్రం ముందు వరుసలో ఉంటుంది. ఇది నాకు చాలా చాలా నచ్చే అంశం ఈ పాటలో. అట్లా నా జీవితంలో నాకు నచ్చిన పాటలు 3 ఉన్నాయి. ఒకటి అల్లంత దూరాల, రెండవది పెదవే పలికిన మాటల్లోనే, మూడవది బొంబాయి ప్రియుడి సినిమాలో ప్రణయమ అనే పాట. వాద్య పరికరాలు ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటాయి.
కానీ గాత్రాలు మాత్రం ముందు వరుసలో ఉండి అద్భుతంగా అలా చెవుల్లోకి వినిపిస్తుంటాయి. ఆ ఆ అంశం నాకు చాలా నచ్చింది ఈ పాటలో. చాలా బాగా పాడావు నువ్వు. థ్యాంక్ యూ సార్. మంచి అనుభూతిని ఇచ్చావు ఈ పాటలో. అభినందనలు నీకు అంతే. థ్యాంక్ యూ సార్. అందరి ఫేవరెట్ సాంగ్ అఫ్ కోర్స్. ఒక చిన్న సజెషన్ నీకు కూడా. Yes. సస్టైన్ నోట్స్ అగైన్ సస్టైన్ చేసేటప్పుడు నువ్వు మైక్ ఇలా దూరం పెట్టేసి యూఆర్ ట్రయింగ్ టు మేనేజ్ బ్రీదింగ్ సరిపోకపోతే జనరల్లీ అలా చేస్తాం. మేనేజ్ చేయాలి తప్పదు మనకి. బట్ ఎట్ ది సేమ్ టైం అది కొంచెం వినపడేలాగా ల్యాండింగ్ నోట్ కరెక్ట్గా నువ్వు ల్యాండ్ చేస్తున్నావా లేదా అన్న సంగతి అర్థం కాకుండా అది కొంచెం షార్ప్ అవుతుంది లేకపోతే ఫ్లాట్ అవుతుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ షార్ప్ అవుతుంది. అది కొంచెం చూసుకుంటే బాగుంటుంది. ఓకే, అది తప్ప యాజ్ అ సింగర్ నీకు ఉండాల్సినటువంటి అంటే క్వాలిటీస్, ప్రొనౌన్స్ చేసే విధానం కానీ అందులో ఎక్స్ప్రెస్ చేసే విధానం అవన్నీ చాలా మంచి లక్షణాలు ఉన్నాయి నీ గొంతులో. అవన్నీ పలికించగలిగిన సత్తా ఉంది కాబట్టి ఇదొక్కటి కొంచెం సరి చేసుకుంటే బాగుంటుంది అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. జయరామ్ బాగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. నేను కూడా అదే భావిస్తున్నాను. ఈ పాటలో కొద్దిగా పిచ్చింగ్ అనేది కొంచెం ప్రాబ్లం అక్కడక్కడ వచ్చింది. బట్ ఓవరాల్గా ఎక్స్ప్రెషన్ చాలా బాగుంది, చక్కగా పాడావు. ఎప్పుడు కూడా గత పెర్ఫార్మెన్స్లు దృష్టిలో పెట్టుకుని ఆ బెనిఫిట్ ఆఫ్ డౌట్ అది ఇవ్వాలి. అది కానీ ఎందుకో ఈ ఒక్క దాంట్లో కొంచెం అటు ఇటు అయింది. బట్ జనరల్గా బాగుంది, చక్కగా పాడావు. ఆల్ ద బెస్ట్. సూపర్గా పాడావురా. థ్యాంక్ యూ సార్. అదే వాళ్ళు చెప్పిన జడ్జెస్ చెప్పినట్టుగా అది మట్టు కొంచెం కరెక్ట్ చేసుకో. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. లవ్ సాంగ్స్ రౌండ్ ఫస్ట్ ఎపిసోడ్ జయరామ్ పాటతో ఫినిష్ అయింది. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో మిగిలిన ఇద్దరు కంటెస్టెంట్స్ మీకు మరికొన్ని లవ్ సాంగ్స్ ప్రజెంట్ చేయబోతున్నారు. అంతవరకు నేను మీ ఎస్పీ చరణ్. టాటా, బాబాయ్, గుడ్ నైట్.